వార్తల్లోకి వెళ్తే యుద్ధకాండ ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం. సౌదీలోని యుఎస్ దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడులు చాలా తీవ్రమైన పరిస్థితి. చమురు తర్వాత ఎగుమతుల మీద కూడా చాలా ప్రభావం చూపుతోంది. మరి ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో. ముఖ గుర్తింపు మస్ట్. సాంకేతిక వినియోగంతో అర్హులందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు. కలెక్టర్ల ముగింపు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేవాదుల ద్వారా 100 టీఎంసీల నీరు సరఫరా అయ్యేలాగా స్కీమ్ని రూపొందించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే కస్సుబుస్సు కార్తికేయ. ఏపీ వార్తలకు వస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త. తీరు మార్చుకొని సీఎం కార్యదర్శి మిశ్రా ఈసారి కృష్ణా కలెక్టర్ ఎస్పీలపైనే చిందులు వేశారు. తమాషాగా ఉందా, సరిగా నిలబడి అంటూ వీరంగం. అందరూ చూస్తుండగానే అనుచిత ప్రవర్తన. కలెక్టర్కు కొరియర్లో షూస్ పంపి అవమానం. మిశ్రాపై తీరుపై అధికార యంత్రాంగం గరం. ఇది సీఎం చంద్రబాబు గారు ఆఫీస్ నుంచి ఎవరు మిశ్రా గారట. ఇది ఎల్లో మీడియాలోనే రావటం విశేషం. ఈ వార్త దీని మీద కూడా మాట్లాడదాం. మద్యంలో డిజిటల్ చెల్లింపులు 30 నుంచి 50, 60 పెంపే లక్ష్యం అంట. మరి ఆల్రెడీ అసలు మొత్తం అంతా డిజిటల్ చెల్లింపులు జరగాలన్నారు కదా గతంలో. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? గ్రామాల్లో ప్రత్యేక పాలన. టీటీడీ చైర్మన్పై తప్పుడు వార్తలకు అడ్డుకట్టండి. సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు తొలగించాలి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు. ఆయనే ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో అక్కడక్కడేదో తేడా ఉంది కానీ తనే చెప్పినట్టు. మరి ఇప్పుడు ఎందుకు వారు కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారో తెలియదు. రాజమహేంద్రవరానికి పోలవరం అథారిటీ 28 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు రోడ్లు తాగునీరు ప్రణాళికను తయారు చేసి దశల వారీగా అమలు చేయాలి. డిప్యూటీ సీఎం అధికారులతో సీఎం చంద్రబాబు అన్నారని రాశారు. డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరు భేటీలు అదట. ఆల్మట్టి ఎత్తుపంపై చంద్రబాబు అభ్యంతరం. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణకే హనుమాన్ అంటూ వన్యప్రాణులను కాపాడుకుంటూనే పంట ప్రజలకు రక్షణ ప్రాజెక్టు కోసం 100 వాహనాలట. విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఎల్లో మీడియా రాసింది. సంతోషం జరిగితే కనుక. అలాగే ఎస్సీల నుంచి రుణాలు రికవరీ చేయండి. కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే బాణాసంచా ప్రమాదంలో 23కు చేరిన మృతులు. కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి. టీటీడీ వాళ్లే వేధిస్తున్నారు చంద్రబాబు. మంత్రి లోకేష్కు లేఖ రాసిన రైతు. టీడీపీ నేతల నుంచి కాపాడాలని విజ్ఞప్తి. తర్వాత అంగన్వాడీలపై ఆటవిక దాడి. చాలా దారుణంగా తెల్లవారుదామున అరెస్టులు చేసి తీసుకెళ్లారట. హామీలు అమలు చేయాలని అడిగితే తప్ప. సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ మండిపాటు. భూదాహం తీరనిది. 53,000 ఎకరాలకే 100 ఏళ్లు పడుతుందని బ్రజేష్ ట్రిబ్యునల్ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఏమని? అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయడానికి 100 ఏళ్ళు పడుతుందని. అందువల్ల పెద్ద వాటర్ ప్రాబ్లం కాదు, కృష్ణా వాటర్ ఇబ్బంది లేదు. అలాంటిది ఇప్పుడు 1.75 లక్షల ఎకరాలకు ఇంకెన్ని 100 ఏళ్ళు అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. సాక్షిలో వచ్చింది. పేరు పోరు. ఏపీని తెలుగునాడుగా మార్చాలన్న గరికిపాటి. ఆంధ్రాను తెలుగునాడుగా ఎలా మారుస్తారని ప్రశ్నించిన కమలానంద భారతి మరికొందరు నెటిజన్లు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఉప ప్రధానిగా వెళ్లాలని బాబు ప్రయత్నాలు. ఇందుకోసం అదానీ అంబానీ కొంతమంది స్వామీజీల మద్దతు కోసం ప్రయత్నాలు. ఇక్కడ లోకేష్ను సీఎంగా చేయడానికి డిప్యూటీ సీఎం పోస్టులో కంఫర్టబుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒప్పేసుకున్నాడని సోషల్ మీడియాలో వైఎన్ఆర్ అన్న ఆయన ఆసక్తికరమైన వార్తనిచ్చారు. కనుక లోకేష్ని ఇక్కడ సీఎం చేశాక కేంద్రానికి వెళ్ళాలని ప్రయత్నాలు. అయితే బాబుని ఇంకా కేంద్రంలోని ప్రధాని అమిత్ షా ఇద్దరు నమ్మట్లేదండి. ఇంకా కేబినెట్ మంత్రి లేదా ఉప ప్రధాని పదవి ఇవ్వడానికి సుముఖంగా లేరట. అందువల్ల గవర్నర్గా వెళ్ళాలని అడుగుతున్నారట. ఈయనేమో వేరే ఉద్దేశంతో ఉన్నారు. ఇక మరొక సోషల్ మీడియాలో కాపు వర్గానికి చెందిన ఒక 30 year ఇండస్ట్రీ ఒక ఆడియో కాల్తో తొలగించబడ్డాడు. కానీ కమ్మ వర్గానికి చెందిన మరో 30 years ఇండస్ట్రీ వరుసగా వీడియోలతో లేఖలతో పట్టుబడినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. ఇక్కడ ప్రధాన కారణం కాపుకి మీడియా బలం లేకపోవడం, కమ్మకి మీడియా బలం ఉండడం. ఇద్దరూ చేసిన తప్పే. అయితే ఇక్కడ మీడియా బలం ఉంటే ఎలా నెట్టు రావచ్చు అన్నది మాత్రం చెప్పడం నా ఉద్దేశం అంటూ ఈయనెవరో శ్రీనివాస్ ఉత్తరాంధ్ర పేరు మీద ఒక కామెంట్. ఇప్పుడేం చేద్దాం అంటూ బీఆర్ నాయుడు విషయంపై చంద్రబాబు డిప్యూటీ సీఎం తర్జన పడ్డారంటూ సాక్షిలో కథనాన్ని ఇచ్చారు. బాబు భక్తి ఇదేనా? బీఆర్ నాయుడు వీడియోలపై చంద్రబాబు మౌనవ్రతం. లడ్డూ ప్రసాదంపై మండలిలో చర్చ జరగాల్సిందే. హెరిటేజ్ ఇందాపూర్ బంధాన్ని బయటపెడతామంటున్న వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్. గ్రామీణాభివృద్ధికి
సొబగులు అంటూ చంద్రబాబు గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అలాగే రాజ్యసభ సీట్లు ఇతరత్ర అనేక చర్చలు జరిగాయన్నారు. కానీ వీటిలో సోషల్ మీడియాలో వైఎన్ఆర్ రాసింది ఆసక్తికరంగా ఉంది. ఉప ప్రధాని ఇవ్వాలని ప్రయత్నం జరగటం,